హాట్ అండ్ స్పైసీ చికెన్ ఒక్కసారి ఇలా చేశారంటే అందరూ మళ్ళీ మళ్ళీ ఇలానే కావాలని అడుగుతారు. ఆహా, చూస్తుంటే నేను నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. దెన్ వై డిలే, లెట్స్ మేక్ ఇట్ నౌ. వెల్కమ్ టు వైబ్రెంట్ వంటిల్లు. నేను ప్రశాంతి. ఫస్ట్ కారాన్ని బట్టి 7 to 8 రెడ్ చిల్లీస్ నీళ్ళల్లో 15 minutes నానపెట్టుకోవాలి. వీటితో పాటు 2 మీడియం సైజ్ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేను చికెన్ని మ్యారినేట్ చేయకుండా డైరెక్ట్గా చేస్తున్నాను. మీరు కావాలంటే మ్యారినేట్ చేసుకోండి. 600 grams చికెన్ లెగ్ పీసెస్ తీసుకున్నాను. మీరు నార్మల్ పీసెస్తో కూడా చేసుకున్నా బాగుంటుంది. ఏ ప్యాన్లో ఫ్రై చేయాలనుకుంటున్నామో దాంట్లో చికెన్తో పాటు ఆనియన్ చిల్లీ పేస్టు, తగినంత ఉప్పు, పసుపు, ఇంట్లోనే చేసుకున్న గరం మసాలా, మిరియాల పొడి, ఆయిల్ కూడా వేసుకొని బాగా కలిపి స్టవ్ మీద పెట్టుకోవాలి. నేను సపరేట్గా చెక్క, లవంగం లాంటివి ఏమీ వేయట్లేదు, ఎందుకంటే ఇంట్లోనే చేసిన గరం మసాలా పౌడర్లు అన్నీ ఉంటాయి. ఆ ఫ్లేవర్ సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా చూసుకోవాలి. అన్నీ కాస్త వేగాయి. ఇప్పుడు కట్ చేసిన ఒక టమాటో, కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఈ డిష్. ఒక కప్పు నీళ్లు వేసుకొని మూత పెట్టి చికెన్ని బాగా ఉడకనివ్వాలి. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ముక్కల్ని తిప్పుకుంటూ బాగా కలుపుకుంటూ ఉండాలి. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని అవసరమైతే సాల్ట్ అండ్ మీకు ఇంకా స్పైసీగా కావాలంటే చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. నీరు ఆవిరయ్యి గ్రేవీ థిక్ అయ్యే కొద్దీ అడుగంటుతుంది. మనం కలుపుకుంటూ ఎక్కువ అడుగంటకుండా చూసుకోవాలి. లెగ్ పీసెస్ పెద్దగా ఉంటాయి కాబట్టి త్వరగా ఉడకవు. ఇంకాస్త నీళ్లు పోసుకొని పూర్తిగా ఉడకనివ్వాలి. నీరంతా ఆవిరయ్యి గ్రేవీ థిక్ అయ్యింది. ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది అండ్ చికెన్ కూడా బాగా ఉడికిపోయింది. ఫైనల్గా కట్ చేసిన పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకో 2-3 నిమిషాలు ఇలానే వేగనివ్వాలి. చూస్తుంటేనే వెంటనే చేసుకొని తినేయాలనిపిస్తుంది కదా. ఇక కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన హాట్ అండ్ స్పైసీ చికెన్ ఫ్రై ఈజ్ రెడీ.
ఇక్కడ ఫేవరెట్ పార్ట్ ఏంటంటే చేసిన ప్యాన్లో కాస్త రైస్ వేసి ప్యాన్కి అంటుకున్న గ్రేవీతో కలిపి ఒక్క ముక్క నంచుకొని తింటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా ఉందో చెప్పండి. మీకు నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.